హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ లక్ష్మి వ్లాగ్స్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా పేరు లక్ష్మి. నేను ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ 2 వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. వీక్ మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒక లాంగ్ వీడియో వీక్ డేలో పోస్ట్ చేస్తాను, ఇంకోటి వీకెండ్లో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇప్పటి నుంచి అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కోసం. ఇంక ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగు, అంటే నిన్నటి వ్లాగు. నేను ముందు రోజు పిండి కొట్టించుకొని వచ్చుకున్నాం. ఇడ్లీకి, దోశకి నేను ఒకేసారి అన్నమాట పిండి ఒకటే రకం వాడతాను. ఇంకా అదైతే నైట్ అంతా ఫర్మెంట్ చేసేసాము. మార్నింగ్ లేచి అయితే నేను స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలాంటి బాక్సెస్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడతాం కదా, కొంచెం ప్లేస్ మిగులుతుందని చెప్పి నేను ఇలాంటి బాక్సెస్ తీసుకుంటాను స్టీల్ది. అండ్ ఇప్పటికి కొంచెం సపరేట్గా పెట్టేసుకొని రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇడ్లీ పిండి ఇలా నాకు 1 వీక్ అయితే సరిపోతుంది. మోస్ట్లీ కొన్ని రోజులు నేను ఈవినింగ్ కూడా ఇడ్లీ కానీ, దోశ కానీ, చపాతీ కానీ ఇలానే చేస్తూ ఉంటాను టిఫిన్స్. సో పిండి 1 వీక్ సరిపోయేలాగా చేసేసుకుంటాను. ఇవాళ అయితే టమాటా కర్రీ చేస్తున్నాను. ఈ టమాటా కర్రీ నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది. అందరూ మామూలుగా ఈ టమాటా కర్రీ కొంచెం గట్టిగా చేసుకొని దోశలోకి తింటారు, కానీ ఇడ్లీలోకి ఎవరు అంతగా ప్రిఫర్ చేయరు కదా. నేను లిక్విడ్గా చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఇడ్లీలోకి. ఎప్పుడు చట్నీ, సాంబార్ కాకుండా ఒకసారి ఇలా టమాటా కర్రీ కూడా ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే ఈ పైన ముందు రోజు నేను వడ చేశాను. సో అందులో కొంచెం ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ని రీయూజ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ పోపు దినుసులన్నీ వేసేసి, అంతలోపల మనం ఆల్రెడీ కట్ చేసేసుకున్నాముగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసి, కరివేపాకు వేసేసి, ఆ తర్వాత ఆనియన్స్ అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మనకు తెలిసిందే కదా, ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసేయాలి. నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాను ఈ మధ్య, ఎందుకంటే బాబుకు పెట్టేది కాబట్టి. పింక్ సాల్ట్ అనేది చాలా బెటర్ అండి నార్మల్ సాల్ట్తో పోలిస్తే. సో నేనైతే పింక్ సాల్టే వాడుతున్నాను. అండ్ మా బాబు ఏంటంటే ఇష్టంగా తింటారు టమాటా కర్రీ కానీ, సాంబార్ కానీ. చట్నీ అయితే నేను పెట్టను, ఎందుకంటే డైజెషన్ అవ్వదు కదా చట్నీ అనేది. సో అందుకని నేను ఎక్కువ ఈ రెండే ప్రిఫర్ చేస్తాను బాబుకి అయితే. ఇంకా చట్నీ ఒకవేళ నేను కానీ మా కోసం చట్నీ చేసుకుంటే బాబు కోసం డ్రై ఫ్రూట్స్ చట్నీ చేస్తాను. ఇది ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో చేశాను, డ్రై ఫ్రూట్స్ చట్నీ కూడా ఎలా చేసుకోవాలని. ఇంకా ఆనియన్స్ మగ్గే లోపల నేను ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. సోడా ఉప్పు, సాల్ట్ వేసి, ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ 10 మినిట్స్ బిఫోర్ ఫ్రిడ్జ్లోంచి తీసేసి చల్లారిపోయిన తర్వాత అయితే నేను సాల్ట్, సోడా ఉప్పు వేసి కలుపుకొని ఇడ్లీ కానీ, దోశ కానీ పోసుకుంటానండి. చాలా బాగుంటుంది పిండి. ఒక్కసారి నేను చూపిస్తాను కూడా ఇడ్లీ పిండి ఎలా చేసుకోవాలని. చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీస్ కానీ, దోశ కానీ, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకా టమాటాస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులోనే పసుపు, కారం, ధనియాల పొడి వేసేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేయాలి. ఆ తర్వాత ఏంటంటే మీరు వాటర్ వేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీ ప్రకారం. నాకైతే కొంచెం లిక్విడ్‌గానే నచ్చుతుంది. సో ఇక్కడ నేను 2½ గ్లాసెస్ వరకు వాటర్ యూజ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 300-350 ఎంఎల్ వాటర్ అయితే యూజ్ చేశా. ఎందుకంటే కొంచెం ఒక 10 మినిట్స్ అయినా బాయిల్ అవ్వాలి. అప్పుడే బాగుంటుంది. టమాటాస్ చూసుకొని, కొన్ని టమాటాస్ పుల్లగా ఉంటాయి కదా, అలాంటివి కాకుండా నార్మల్‌గా ఉన్న టమాటాస్ వాడుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇంకా టమాటా కొంచెం బాగా అవ్వాలి కాబట్టి, బాయిల్ అవ్వాలి. అంతలోపల ఇడ్లీకైతే పెట్టేద్దాం అని చెప్పి ఇడ్లీ అయితే పెట్టేశాను. ఎక్కువ బాబు ఇడ్లీ బాగా తింటారు. అందుకని చెప్పి నేను ఇడ్లీ ఎక్కువ పెడుతూ ఉంటాను. అండ్ దీంట్లో ఉద్దిపప్పు నేనేంటంటే రేషన్ బియ్యం వాడతాను. అది చాలా బాగుంటుంది. నార్మల్ బియ్యంతో పోసి ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. అండ్ ఇక్కడ బుల్లి ఇడ్లీస్ పెడుతున్నాను మొత్తం గెంటంతా పోయకుండా. నేను ఈరోజు ఫ్రైడే అనమాట, నేను తినను. అందుకని మా ఇంట్లో వాళ్ళ కోసమే పెట్టాను. అండ్ ఒక్క స్వీట్ పొటాటో కూడా పెట్టాను బాబుకి స్నాక్స్‌గా ఇద్దామని చెప్పి. స్వీట్ పొటాటో వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకే కాదు అందరికీ. ఇంకా అది 15 మినిట్స్ అయితే పెట్టాలి ఇడ్లీ. అప్పుడు మంచిగా కుక్ అయిపోతుంది. ఇదైతే మంచి టిప్ అండి. 15 మినిట్స్ కన్నా ఎక్కువ అవసరమే లేదు. ఇంకా బాబు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా దేవుడి రూమ్‌లోకి వస్తే అక్కడ దీపం లేదు. చూస్తే మా వాడు ఎత్తుకొచ్చి ఆడుకుంటున్నాడు. అప్పుడే ఇల్లంతా క్లీన్ చేసి, ఇల్లంతా తుడిచేసాను. ఇవాళ ఫ్రైడే కాబట్టి. అంత లోపలికే మా వాడు ఇల్లంతా మళ్ళీ గోల చేసేసారు. పిల్లలంటే ఇంతే కదా. మనం ఎంత నీట్‌గా పెట్టుకోవాలని ట్రై చేసినా కూడా అది నీట్‌గానే ఉండదు. నేను అప్పుడే తుడిచి అంతా వెళ్ళాము. అప్పటికనే వచ్చే లోపలికి చెట్లు ఉన్నాయి మా ఇంట్లో. నేను ఆర్టిఫిషియల్‌గా తీసుకున్నాను. నాకు మామూలుగా అయితే న్యాచురల్‌వి చాలా ఇష్టము. బట్ ఈ పిల్లల దగ్గర ఏమి పెట్టుకోలేము కదా. ఇల్లు కూడా శుభ్రంగా పెట్టుకోలేము అసలు. ఇంకా మా వాడి దగ్గర అందుకని చెప్పి ఆర్టిఫిషియల్ తీసుకుంటే అవన్నీ ఇసిరిసిరి కొట్టాడు. దేవుడి దగ్గర అయితే అరటిపండు పెట్టింటే నాకు కావాలని చెప్పి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి తీసుకొచ్చినాడు తీసుకోవడం రాక. ఇంక నేనైతే దీపం పెట్టేశాను.
నేను దేవుడి దగ్గర ఇవన్నీ చేసే లోపల మా హస్బెండ్ అయితే వెళ్ళి పండ్లు, పూలు అండ్ కొబ్బరికాయ కూడా తీసుకువచ్చారు దేవుడి కోసము. నేనైతే ఫ్రెష్‌గా తీసుకొచ్చుకుంటాను ఫ్లవర్స్ వీక్‌లీ ఒకసారి. ఈ ఫ్రైడే తీసుకొచ్చానంటే నెక్స్ట్ థర్స్‌డే వరకైతే నాకు ఫ్లవర్స్ వస్తాయి. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే అసలు పోనే పోవు బావుంటాయి. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ వీక్ మా హస్బెండ్ దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టిస్తాను. ఇంక మా హస్బెండ్ బాబు కోసం అయితే హారతిస్తున్నారు. బాబు వాళ్ళకి ఏంటంటే ఇది కూడా పడదండి పొగ. పిల్లలకి అంత ఎక్కువ పెట్టకండి. అగరబత్తి పొగ గానీ, ఇలాంటి పొగలు గానీ అస్సలు పడవు పిల్లలకి. చెవులో నుంచి కూడా బ్లడ్ వస్తాయి. కొంతమందికి బ్లాక్ అవుతాయి. అలా అన్నీ అవుతాయి. సో, అలాంటివేం చేయకండి. ఇంకా మాకైతే వర్క్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నాకేంటంటే టైమింగ్స్ చాలా డిఫరెంట్. 12 నుంచి 9 వరకు చెప్పాను కదా! మా వర్క్ స్టార్ట్ అయిపోయినాకైతే బాబుని మా మరిది చూసుకుంటారు. మా మరిది యాక్చువల్‌గా 1 మంత్ బిఫోరే వెళ్ళిపోవాలి. యాక్చువల్ తన ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ కౌన్సెలింగ్‌కి విజయవాడ వెళ్ళాలి. విజయవాడలో ఏంటంటే ఫ్లడ్స్ వచ్చాయి గదా! సో, దానివల్ల డిలే అవుతా ఉంది. ఇంకొక నెక్స్ట్ 2 వీక్స్‌లో అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత అయితే మా అమ్మ, మా అత్తమ్మ రావాలి. ఎందుకంటే బాబు చిన్న బాబు కదా! ఇంకా స్కూల్‌కెళ్ళే వరకు టైం పడుతుంది. అయినా బెంగుళూరులో స్కూల్స్ ఏంటండి 9:00 వెళ్తారు, 12:00 వచ్చేస్తారు. అసలు మనం వర్క్ ఇంకా స్టార్ట్ కూడా కాదు. అప్పటికే తిరిగొచ్చేస్తారు పిల్లలు. ఇంక అంతే మరిది వెళ్ళిపోగానే ఇంకా అత్తమ్మని, అమ్మని ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంక మా బాబయితే అల్లరి చేస్తున్నాడు. అసలు ఇవి చెట్లన్నీ లోపలున్నాయి అన్నీ తీసుకొచ్చి బయటంతా వేసేశారు. ఇంకా అంటే నేను ఆఫ్టర్‌నూన్‌కి జస్ట్ సింపుల్‌గా ఇవాళ రసం పెట్టేసి రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫ్రైడే నేను తినను ఇవాళ. ఓన్లీ వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళే అడిగారు. సింపుల్‌గా రైస్ పెట్టేసి అది గూడా నేనేమైనా తాలింపు చేస్తానంటే అవసరం లేదు వడియాలు తినేస్తాము అన్నారు. ఎందుకంటే ముందు రోజు మేము నైటే చికెన్ తిన్నాము. సో, డైజెషన్ ఎలానో అవుతుంది కాబట్టి నెక్స్ట్ రోజు నేను చాలా సింపుల్‌గా చేస్తాను. అండ్ కొంచెం నేను హెల్తీగా లైఫ్ స్టైల్సే పెడుతూ ఉంటానండి. బయట ఫుడ్స్ అయితే అసలు ఎక్కువ ప్రిఫరే చేయను. ఏమి చేసుకున్నా కూడా ఇంట్లోనే చేసుకుంటాము. ఎందుకంటే బయట యూజ్ చేసే ఆయిల్ అవన్నీ మనకు తెలీదు కదా! చాలా తక్కువ తింటాం బయట అండ్ వడలైతే మేము ఎక్కువ తింటాము. అది ఆయిలీ ఫుడ్డే బట్ హెల్త్‌కి మంచిది. బయట తినడం కన్నా ఇంట్లో తినడం చాలా బెటర్ కదా! అసలు బయటికెళ్తే అది వాళ్ళు రీయూజ్ చేస్తూనే ఉంటారు ఆ ఆయిలు. మనం 1 ఆర్ 2 టైమ్స్ రీయూజ్ చేసుకుంటాం కానీ అంతకన్నా ఎక్కువైతే రీయూజ్ అయితే చేయము కదా! నేనైతే చాలా ఫ్రీక్వెంట్‌గా చేస్తూ ఉంటాను వడలు. మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు. 2 వడలు చేస్తాను నేను. మినపప్పు వడలు చేస్తాను. అండ్ మంచెనపప్పుతోను చేస్తాను. మంచెనపప్పు ఎప్పుడన్నా నేను పులిహోర చేసినప్పుడు ఎక్కువ చేస్తాను కానీ రిమైనింగ్ టైమ్‌లో ఉద్దిపప్పుతోనే చేస్తాను. అండ్ బాబుకైతే కొన్నిసార్లు స్నాక్స్‌గా ఓన్లీ ఉద్దిపప్పే నానబెట్టి దాంట్లో కొంచెం అల్లం ముక్క, కొంచెం ఉప్పు అండ్ ఇంకేంటంటే ఇది వెల్లుల్లి ఉంటుంది కదా! ఆ 3 వేసి గ్రైండ్ చేసి దోసలాగా పోసిస్తాను. అదొక్కటే ఈవినింగ్ టైమ్‌లో కూడా మంచిగా తినేస్తారు. ఇంకా రసం, అన్నం అయితే అయిపోయింది. అన్నం ఎప్పుడు నేను గెంజి వంచేసే బాబుకి పెడతాను. బాబుకే కాదు మాకైనా నాకు ఎప్పటినుంచో ఇదే అలవాటు. ఇలానే హెల్తీగా ఉంటుందంట. సో, మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. అలానే చేస్తున్నాను. అండ్ రైస్‌లో కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి కాబట్టి తగ్గించడానికే చూస్తాను. మోస్ట్‌లీ ఒక్క పూటే పెడతాను నేను. అండ్ అది కూడా కొంచెం సంగటి అలా ఏదో ఒక ఫార్మ్‌లో మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటారండి. కొంతమందయితే అసలు చాలా విసిగిస్తారు కదా! రైస్ పెట్టినా తింటారు. సంగటి పెట్టినా తింటారు. అంబలి ఇచ్చినా కూడా తాగుతారు మా బాబు. రాగి ఏది ఇచ్చినా తింటారు. ఫ్రూట్స్ కానీ నాకు చాలా నిజంగా అదృష్టం అని చెప్పాలి పేరెంట్స్‌కి. కొంతమంది పిల్లలు ఏం పెట్టినా తినరు కదా! మా బాబు ఏమిచ్చినా కొంచెం వద్దు అనుకుంటా ఉంటాడు. కానీ వాడి మూడ్ బావుండాలి. మూడ్ బావుంటేనే తింటాడు. లేకపోతే అస్సలు తినడు. ఇంక నేను చెప్పాను గదా! ఇవాళ ఫ్రైడే నేను ఓన్లీ టిఫిన్సే తింటాను. ఏమి రైస్ ఐటెమ్స్ అలాంటివేమి తినను. ఇంకా నా కోసమయితే పోహా చేసుకుంటున్నాను. యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తీసుకుందాం అనుకున్నాను. ముందు రోజు ఓన్లీ నేను బాదం పప్పు ఒకటే నానబెట్టాను. ఇంకేం నానబెట్టలేదు. డేట్స్ కానీ, ఇంకా సీడ్స్ అవన్నీ. అందుకని చెప్పి పోహా చేసుకుంటున్నాను. పోహా కూడా చాలా బావుంటుంది. అండ్ హెల్తీ కూడా చాలా మంచిదండి. నేను చెప్పాను కదా! ఎక్కువగా హెల్త్ గురించయితే కొంచెం బాగా టేక్ కేర్ చేస్తాను. బయట ఫుడ్స్ మానేయడం గానీ, మా హస్బెండ్ ఏంటంటే నాకు ఫుల్లు డిఫరెంటు. తనకి బాగా బయట ఫుడ్స్ కావాలనమాట. బయట ఫుడ్స్‌లో కూడా ఏవి తినరు. ఓన్లీ బిర్యానీసే ఎక్కువ తింటారు. బిర్యానీ అంటే ఏం పిచ్చో నాకు తెలీదు. నాకైతే అంత నచ్చదు. తింటాను. బట్ రోజు పెట్టినా తినే రకం మా హస్బెండ్. నేను వీక్లీ వన్స్ పెడితే చాలు చేసుకొని తింటాను అది కూడా. బట్ మా హస్బెండ్‌కి చాలా ఇష్టం బిర్యానీ అంటే. కొంచెం నేనైతే వెజ్ ఎక్కువ చేస్తుంటా. వెజ్ బిర్యానీ. నాన్ వెజ్ చాలా తక్కువ చేస్తాను. బట్ చికెన్ కర్రీ చేస్తాను కానీ ఇడ్లీకి కానీ, దోసకి కానీ, చపాతీ, పూరి దానికి చేస్తాను గానీ చికెన్ కర్రీ బిర్యానీ అయితే ఎక్కువ ఏం చేయను.
ఇంకైతే పోహా చేసేసుకున్నాను. రెడీ అయిపోయింది. నేను ముందు రోజు నైటే మెంతులు వాటర్ అయితే పెట్టేసాను. రాత్రంతా సోక్ చేస్తే మార్నింగ్‌తో తాగితే హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ డిటాక్స్ వాటర్ టైప్ నేను రోజుకొకటి తీసుకుంటాను. జీరా వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, కొన్నిసార్లు ఇట్లా మెంతులు వాటర్ కానీ, కొన్నిసార్లు జీరా మర్చిపోయినా అనుకోండి పొద్దున్న లేచి బాయిల్ చేసుకొని తాగడం కానీ, కుకుంబర్ వాటర్, లెమన్ వాటర్, ఇంకా ఆమ్లా వాటర్ అని చాలా ఉన్నాయండి డిటాక్స్. నేను రోజుకి ఏదో ఒకటి తీసుకుంటుంటా. కొన్నిసార్లు ప్లెయిన్ వాటర్ తీసుకుంటాను, హాట్ వాటర్ తీసుకుంటాను. అన్నీ ట్రై చేస్తాను నేనైతే ప్రతిదీ. సో ఇంకా అవన్నీ నేను షార్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. ఇంక బాబు అయితే నిద్రపోయారు. ఇంకా ప్రశాంతంగా నేనైతే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా! ఒక పక్క ల్యాప్‌టాప్ వేసుకొని అన్ని పనులు చేస్తా ఉన్నాను. ఇంకా కొంచెం ల్యాప్‌టాప్‌లో ఏమైనా వర్క్ చూస్తున్నాను. ఏమైనా అప్డేట్స్ వచ్చాయేమో చూసుకుంటూ ఇంకైతే టిఫిన్ అయితే చేసేద్దామని చేసేస్తున్నాను. బాబు లేచే లోపలికి టిఫిన్ చేసేసాను. అండ్ కొంచెం వర్క్ చేసేసాను కూడా. ఇంకా ఇదైతే వర్క్ అంతా అయిపోయినాక ఈవినింగ్ అండి 7:45, 8 ఆ టైంలో అనమాట. సో నేను కిచెన్‌కి వచ్చే లోపల మా బాబు వంట చేస్తున్నాడు. అసలు పూరి చేద్దామని చెప్పి మిడిల్‌లో వచ్చి పూరి పిండి కలిపేసి వెళ్ళాను. ఈ కట్టి మా బాబు దగ్గర చేతిలో ఉంది చూడండి. అలాంటివి 2 అయితే ఇంచేశాడు. ఇంకా నేను వచ్చే లోపలికి ఇంచేశారు. ఇంకా పూరి చేయలేక లాస్ట్‌గా చపాతీ చేశాను. అది లేకపోతే మామూలుగా గెంటెతో తీస్తే ఆయిల్ ఎక్కువ ఉంటుంది. దాంతో అయితే కొంచెం తీసేయగలుగుతాము. అందుకని చెప్పి ఇంకా లాస్ట్‌కి చపాతీ చేసి చపాతీ కర్రీ అయితే చేశాను. ఇంక చపాతీ చేస్తూ కూడా మధ్యలో వర్క్ నాకు కాల్స్ ఉంటాయి ఈవినింగ్. సో కొంచెం ఎక్కువ కాల్స్ ఉన్నాయి ఈ మధ్య. అప్ టు 9:30, 10 వరకైతే కాల్స్ ఉంటున్నాయి. సో మిడిల్‌లో వచ్చి మళ్ళీ అందరికి ఇంట్లో వాళ్ళకి ఆకలేస్తుంది. నాకైతే ఆకలేస్తుంది. ఫస్ట్ అయితే నేను చాలా 7:30 లోపల తినేస్తాను అసలు డిన్నర్ అయితే. ఆ తర్వాత అయితే నా వల్ల అస్సలు కాదు. నేను ముందే తినేస్తాననమాట. అందుకని మధ్యలోనే వచ్చి పిండి కలిపేసాను. అండ్ పొటాటో కూడా బాయిల్ చేసేసి వెళ్ళిపోయాను. వచ్చి కర్రీ చేసుకుంటున్నా. మ్యాక్స్ ఒక 15 మినిట్స్‌లో ఇవన్నీ అయిపోతాయి. కర్రీలో ఇలా నేను పొటాటో కర్రీ అయితే ఖచ్చితంగా ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. చాలా బాగుంటుంది ఇది. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, కొబ్బరి, నువ్వులు ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలోకి సెట్ అయిపోతుంది. రైస్‌లోకి బాగుంటుంది. చపాతీ ఇలా ఏ కర్రీలో కన్నా సూపర్ ఉంటుందండి. ఈసారి ఖచ్చితంగా నేను రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ కూడా ఎక్కువ థిక్‌నెస్‌గా ఉంటుంది. బాగుంటుంది టేస్ట్ అయితే. మా హస్బెండ్‌కి అయితే భలే నచ్చింది ఈ కర్రీ ఈసారి. చెప్తున్నారు చాలా బాగుంది కర్రీ అని కూడా తిన్నాక. సో చాలా సింపుల్‌గా చేసేసాను ఇదైతే. ఇంకా దీంతో పాటు నాకు వెంటనే కాల్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను చేసేసుకొని తినేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ కాల్స్ ఉంటాయి అండ్ బాబుకి కూడా మిడిల్‌లో పెట్టాలి కదా! బాబుకైతే చపాతీ పెట్టట్లేదు. ఆఫ్టర్‌నూన్ చేసిన రైసే ఉండింది. అదే రసం రైస్ అయితే పెట్టేస్తున్నాను. చపాతీ డైజెషన్ అవ్వదు కాబట్టి మేము తినేటప్పుడు కొంచెం పెట్టాం గానీ బట్ ఏమో వాడు అంత నచ్చలేదు ఇవాళ తినలేదు. మామూలుగా అయితే చపాతీ తింటాడు. బట్ ఇవాళైతే ఎక్కువ చూపించలేదనమాట. సో ఇంట్రెస్ట్ ఇంక నేను వద్దులే అని చెప్పి కొంచెం మిల్క్ తాగిచ్చాను. ఒక గ్లాస్ మిల్క్ తాగేసి మళ్ళీ రసమన్నం కూడా పెడదాం అనుకోని పెట్టాను, కలిపాను. బట్ తనకేమో ఇవాళ ఇంట్రెస్ట్ లేదు. ఏం తినలేదు. ఎక్కువ పాలు తాగేసి నిద్రపోయాడు. అదేంటో బట్ ఈ ఉల్లగడ్డ కర్రీ అయితే టేస్ట్ సూపర్‌గా వచ్చిందండి. ఖచ్చితంగా నేను ఒక షార్ట్‌లో పోస్ట్ చేశాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో కూడా షేర్ చేసుకుందురు. ఎందుకంటే అంత బాగుంది. నేనేంటంటే ఇది రైస్‌లో బగారా రైస్ కానీ, బిర్యానీ రైస్ వాటిలో కూడా ట్రై చేశాను. చాలా బావునింది. ఇంకా బాబుకైతే తినిపిద్దామంటే అస్సలు తినట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా. సో, ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఇంకా బాబునైతే ఇట్లా మేనేజ్ చేసుకుంటూ మా వాడి కింద కూర్చొని ఇక్కడ కుకింగ్ చేస్తన్నాడు. అదేంటో ఈ మధ్య బాగా అలవాటు. గరిటె తీసుకుంటాడు, పాన్ తీసుకుంటాడు. దాంట్లో ఏదో ఒకటి ఏస్తాడనమాట. అక్కడ పొటాటో ఉంటాయి, స్వీట్ పొటాటో, ఆనియన్స్ అవన్నీ హ్యాండీగా ఉంటాయి బాబుకి కిచెన్‌లో. అవన్నీ తీసుకొని ఇంక వేస్తూ ఉంటాడు. వేస్తూ బాగా చేస్తూ ఇంకైతే ఫస్ట్ అయితే వేసుకొచ్చాను గానీ వాడు అంత తినడు. నేను పెడదామని ట్రై చేసినా తినలా. మా హస్బెండ్ పెట్టినా కూడా అస్సలు తినట్లేదు. అదేంటో ఇవాళ. బట్ పాలైతే తాగాడు. ఫుడ్ అయితే తినకుండానే నిద్రపోయాడు అసలు. ఇదంతా అయిపోయినాకైతే నేను వాకింగ్‌కి తీసుకొని పోతాను బాబుని రోజు. వాళ్ళు కూడా మా వీధిలోనే ఇంటి బయట వీధిలోనే తీసుకొచ్చాను. ప్రశాంతంగా భలే ఆడుకుంటారండి. అప్పుడప్పుడు ఇలా బయటకి తీసుకొస్తే బాగుంటుంది. అండ్ వర్షం పడింది కాబట్టి క్లైమేట్ చాలా బాగుంది. బాబు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అంతే అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే చెప్పాను కదా ఇంకటి నుంచి లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తానని చెప్పి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.